నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ యాప్ ద్వారా వెజిటేరియన్ మష్రూమ్ ఆర్డర్ వచ్చింది చూసి యువకుడు షాక్ ఢిల్లీ శివారు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని డెల్టా 2 నుండి ఒక షాకింగ్ వీడియో బయటపడింది. ఇక్కడ ఒక యువకుడు జొమాటో యాప్ ద్వారా వెజిటేరియన్ మష్రూమ్ డిష్ ఆర్డర్ చేశాడు. కానీ అది ప్యాకెట్ తెరిచి చూడగా అందులో నాన్ వెజ్ ముక్కలు కనిపించాయి. ఆ యువకుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. ఆ యువకుడు జొమాటో సంబంధిత రెస్టారెంట్పై ఫిర్యాదు కూడా చేశాడు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. వీడియోలో తాను శాకాహారిని మరియు ఈ సంఘటన తన మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆ యువకుడు చెప్పాడు. సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు బాధ్యత వహించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ నోయిడాలోని డెల్టా 2 ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువకుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు జొమాటో యాప్ ద్వారా వెజిటేరియన్ మష్రూమ్ డిష్ ఆర్డర్ చేశాడు. అయితే అతనికి ఫుడ్ డెలివరీ చేసి ప్యాకెట్ తెరిచినప్పుడు ఆ యువకుడు షాక్ అయ్యాడు. ప్యాకెట్ లోపల అతనికి నాన్ వెజ్ చికెన్ ముక్క కనిపించింది. ఆన్లైన్ డెలివరీ ఫుడ్ యాప్ ద్వారా తాను వెజిటేరియన్ మష్రూమ్ డిష్ ఆర్డర్ చేశానని, కానీ ప్యాకెట్ తెరిచినప్పుడు అందులో నాన్ వెజ్ ముక్క కనిపించిందని ఆ యువకుడు చెప్పాడు. అయితే ఆ యువకుడు కొంత ఆహారం కూడా తిన్నాడు. ఆ తర్వాత అతనికి దాని గురించి తెలిసింది. ఆ యువకుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తాను శాకాహారినని, ఈ సంఘటన తన మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నాడు. సంబంధిత రెస్టారెంట్పై కూడా అతను ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా అతను డిమాండ్ చేశాడు. ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు వినియోగదారుల హక్కులు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విశ్వసనీయత గురించి కూడా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు బాధ్యత వహించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.